ఇప్పుడు గోల్డ్ ట్రేడింగ్ గురించి మాట్లాడతాను, ఒకసారి వినండి. జనరల్‌గా ఇవి ఇది నేను ఎప్పుడూ థాంక్ యూ డాడీ. థాంక్ యూ. ఒకసారి అది అలాగా మీ అభిమానంలో ఒక్కసారి దానికి ప్రవాహానికి అడ్డేస్తే, మళ్ళీ నేను ఆ ప్రవాహాన్ని మళ్ళీ మనం ఓపెన్ చేసుకుందాం. ముందు సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. లవ్ యూ డాడీస్. అయితే నేను ఇంతకు ముందే 2022లోనే లవ్ యూ డాడీస్. లవ్ యూ. 2022లోనే నేను చెప్పాను ఈ ట్రేడింగ్ గురించి. మీకు ఎవరికైనా కొంతమందికి గుర్తున్నది అనుకుంటున్నాను. ఎవరికైనా మైక్ ఉన్నోళ్ళకి ఎవరికైనా గుర్తుందా? గోల్డ్ ట్రేడింగ్ నేను పెడతానని చెప్పాను. డాడీ గుర్తుంది డాడీ. ప్రవీణ్ రాజ్ మాట్లాడుతున్నా. 1 మినిట్ ట్రేడింగ్ కూడా అప్పుడు చెప్పారు డాడీ. దీంట్లోదే భాగం అది. దీంట్లో తెలుసు డాడీ. భాగమే. అవును డాడీ. అవును డాడీ. అలాగే అరకులో మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ గోల్డ్ ట్రేడింగ్ గురించి మాట్లాడాను. అరకులో ఒకే ఒక్క మీటింగ్ పెట్టాం. ఆ ఒక్క మీటింగ్‌లో నేను మాట్లాడాను. అవును డాడీ చెప్పారు. ఇప్పుడు అవును నాన్న. ఇప్పుడు దాన్ని తీసుకొస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదేంటంటే ఈరోజు బంగారం రేటు ఇవాళ ఎంత ఉందో తెలుసా? 10 గ్రాములు 1,65,000 ఉంది డాడీ. తులం 2 లక్షలు తగ్గదు కదా ఇప్పుడు. అవును డాడీ, తగ్గదు. మరొక సుమారు 2 గ్రాములు వెళ్ళాలి దానికి. అంటే మళ్ళీ అదొక 30,000 చిల్లరు. అవును డాడీ. ఒకటి 65, 30, ఒకటి 95. మరి దానికి జిఎస్టి, టీడీఎస్, తరుగు, మజూరు అంటే చేతకూలి ఇవన్నీ కలిపితే 2 లక్షలు దాటిపోతుంది. దాంట్లోంచి డిస్కౌంట్లు ఎన్ని తీసినా 2 లక్షలకు వచ్చేస్తుంది. ఇప్పుడు సామాన్యుడు బంగారం కొనుక్కునే పరిస్థితిలో ఉందా? లేదు డాడీ. మన ఇంట్లో వాళ్ళకి ఏదో మనం కొందరి ఒక తాడు కొందాం, లేదా ఒక సత్మానాలు కొందాం, లేదా ఇవి చెవులి కొందాం అని అంటే మినిమం 50-60 వేల రూపాయలు పట్టుకుంటున్నా చెవులి రావట్లేదు. అలాగే ఒక తులం పైన ఉన్న వస్తువులు అన్నీ కూడా తులం పైన దాన్ని కొనాలంటే 2 లక్షలు ఉండాలి. ఇంక సామాన్యుడికి అందుబాటులో లేదు. చాలా రేటు పెరుగుతోంది. అది తప్పు కాదు. అది వాళ్ళు దాన్ని అక్కడ ఉన్న ట్రేడింగ్ విషయం. గోల్డ్ ట్రేడింగ్ ఎలా ఉన్నది కాబట్టి అది సరిపోయింది. కానీ మనం ఏంటంటున్నానంటే నేను ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళందరమే మనం సామాన్యులం కాబట్టి దీనికి బంగారం కోసం కేటాయించిన డబ్బు కూడా పెరిగితే బాగుంటది కదా. మాట్లాడండి నాతో ఎవరైనా. అవును డాడీ. బంగారంతో ఇప్పుడు నేను 2 లక్షల రూపాయలు బంగారం కొనడానికి రెడీ అయ్యాను. ఒకవేళ 2 లక్షలు బంగారం 2 లక్షలు నేను అక్కడికి వెళ్ళేసరికి 2,10 అయిపోతుందా లేదా? పెరిగిపోతుంది. పెరిగిపోతుంది. అదే నేను పెట్టుకున్న కేటాయించిన డబ్బు కూడా పెరిగింది అనుకో, ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు దానికంటే వేగంగా డబ్బు పెరిగింది అనుకోండి, బంగారం కోసం కేటాయించిన డబ్బు ఇంకా బాగుంటది కదా. ఇంకా చాలా సూపర్ అద్భుతంగా ఇంకా ఉంటుంది. సూపర్. ఎస్ డాడీ, బాగుంటుంది. కొనుక్కోవడానికి మనం ముందుకు వస్తాం కదా. మీరు 10,000 రూపాయలు కొనాలనుకున్నారు. ఆ 10,000 రూపాయలు ఓ వారం రోజుల్లో ఈ ఖాళీ చూసుకొని నువ్వు వెళ్ళేటప్పుడు, లేదా నెక్స్ట్ మంత్ కొనాలని అనుకున్నప్పటికీ మీరు 10,000 రూపాయలు బ్యాంకులో వేసుకుంటే నెక్స్ట్ మంత్కి అది 20,000 అయినా డబ్బులు సరిపోవట్లేదు. అదే ఇప్పుడు మన దగ్గరకు వచ్చి గోల్డ్ ట్రేడింగ్లో మీరు ఆ 10,000 రూపాయలు పెట్టుకుంటే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 40,000 అయింది అనుకోండి, మీరు హ్యాపీ కదా. కొనుక్కునేవాడికి పండగే డాడీ. ఎస్, దాన్నే ఇప్పుడు డిజైన్ చేశాను. డాడీ ఓకే. కంటిన్యూ చేయండి డాడీ, అది మిస్ అయ్యింది. ఓకే. ఇప్పుడు 1,65,000 10 గ్రాములు ఉంటే మనం 54,000కే 10 గ్రాములు విలువ కలిగిన మన కాయిన్ని మీకు ఇస్తున్నారు. మీరు కొనుక్కోవచ్చు. 54,000 కంటే అందులో 1/3 తీసుకుంటారు. అది 300 రూపాయలు కొనుక్కోవచ్చు. 300 రూపాయలది, 500 రూపాయలది, 1000 రూపాయలది, 3,000 రూపాయలది, 5,000 రూపాయలకి మీ 5 ప్లాన్స్‌లో మీకు నచ్చిన ప్లాన్‌లో మీరు ఎంత కావాలనుకుంటారో అంత ఒక్కసారే కొనగలరు. ఈ 5 ఏదో ఒక్కటే కొనగలరు. మీరు 300 కొనేసారంటే ఇంకేది కొనలేరు. మీరు 1000 కొంటే మీరు ఏది కొనలేరు. మీరు 5,000 కొంటే ఇంకేది కొనలేరు. మీరు 500 కొంటే ఇంకేది కొనలేరు. 2,000 కొంటే ఇంకేది కొనలేరు. 3,000 కొంటే మీరు ఏది కొనలేరు. ఒకటే మీరు ఏది కావాలన్నది ఒక్కటే తీసుకోండి. ఒకటి కొనుక్కుంటే ఒకటే వస్తది. కాబట్టి మీ మీ తాలూకు అవకాశాన్ని బట్టి మీరు ఒకటే కొనుక్కోండి. అంటే 54,000కే 10 గ్రాముల రేటు విలువైన కాయిన్ మీకు ఇస్తున్నాను. మొత్తం వింటే మీకు ఇది అర్థమవుతుంది. 2, మీరు ఎంత కొంటున్నారో దానికి డబుల్ ఆఫ్ ది గోల్డ్‌ని నేను బోనస్‌గా ఇస్తున్నాను. అంటే మనకు ఈ స్టేకింగ్
ఓల్డ్లోను మీకు ఆ బెనిఫిట్ అంటే ఓల్డ్ తరకు ఆఫర్ ఏంటంటే మీరు 300 కొంటే మీరు కొనుక్కున్నది 300 మీకు బోనస్ 600 రూపాయలు గోల్డ్ వస్తుంది. మీరు కొనుక్కుంది 500 బోనస్ 1000 రూపాయలు వస్తుంది. మీరు కొనుక్కుంది 1000 రూపాయలు బోనస్ ఇంకో 2000 వస్తుంది, మొత్తం 3000 అవుద్ది. మీరు కొనుక్కుంది 3000 బోనస్ ఇంకొక 6000 వస్తుంది, అంటే మీరు మొత్తం 9000 అవుద్ది. మీరు కొనుక్కుంది 5000 బోనస్ మరొక 10,000 వస్తుంది, మొత్తం కొనుక్కుంది 15,000. ఒక అకౌంట్కి ఏదో ఒకటే కొనగలరు తప్ప అంతకంటే మీరు కొనలేరు. ఈ బోనస్ని హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీకు ఒక కాయిన్ రేటుకి 3 కాయిన్స్ వస్తున్నట్లు లెక్క. 10 గ్రాములు విలువైనటువంటి గోల్డ్కి సమానమైన దీన్ని తీసుకోవడం వల్ల 3 రెట్లు అనమాట. అది 3 రెట్లు కొనుక్కున్నటువంటి, అంటే 5 లక్షల రూపాయలు బంగారం సమానం 54,000 రూపాయలు తీసుకుంటే. అది ఎలా మీకు బంగారంగా మారుతుందో ఇప్పుడు చెప్తాను నేను. బంగారం మారేది బంగారమే, ఎలా మీకు డబ్బు అది ఎలా చేరుతుందో నేను చెప్తాను. గోల్డ్ కాయిన్ అది, దాని సప్లై కూడా ఓన్లీ 1 crore అంతే, 1 కోటి మాత్రమే. కోటి మాత్రం ఉన్నాయి. 1,05,00,000 అనుకుంటున్నా, అది తీసేస్తాను. కోటి మాత్రం ఉంటున్నాయి. ఇదంతా తక్కువ. దీంతో ఇస్తున్నాను, ట్రేడింగ్ చాలా అద్భుతంగా వెళ్తుంది. ఇప్పుడు మీరు డబుల్ ఆఫ్ ది గోల్డ్ వచ్చింది. మీరు ఏదైతే ఎంతకైతే కొనుక్కురో అంతకి డబుల్ వస్తుంది అనమాట. ఆ బోనస్ కూడా ఎప్పటి వరకు ఓన్లీ 3 months, 2వ నెల, 3వ నెల, 4వ నెల ఫినిష్. ఈ అకౌంట్ కూడా ఈ బోనస్ కూడా ఆపేస్తున్నాను. ఈ లోపునే మీరు బోనస్ తీసుకోవాలా. ఇప్పుడు తీసుకుంటే బోనస్ వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది, సూపర్గా ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది ఓకే. ఇన్ కేస్ ఈ ఓల్డ్లో అకౌంట్ తీసుకొని ఈ గోల్డ్ కొన్న వాళ్ళు లేడీస్ అయితే, జెంట్స్ అయితే, లేడీస్ అయినా ఇప్పుడు నేను చెప్పాను బోనస్ వస్తుంది డబల్. మీరు ఎంత కొన్నారో అంతకి డబల్ వస్తుంది మీకు బోనస్. ఇదే లేడీస్ అయితే మీరు కొనుక్కున్న దానికి మళ్ళీ 10% లేడీస్ స్పెషల్ బోనస్ యాడ్ అవుతుంది. 10% యాడ్ అవుతుంది మీకు, మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. కాబట్టి లేడీసు కొనుక్కున్నప్పుడు పెరుగుతుంది, కాబట్టి దాన్ని కూడా మీ లేడీస్ చేత కొనిపించండి. లేదు ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడు మీరు కూడా తీసుకోండి అది. అయితే ఇలా తీసుకున్న దాంట్లో మీకు ఇంకా ఎక్కువ కావాలి. ఇప్పుడు నాకు మొన్నటి నుంచి నాకు కాల్స్, ఈరోజు కూడా కొంతమంది కాల్ చేశారు, కొన్ని మెసేజ్ పెడుతున్నారు. బహుశా మీ వరకు కూడా వచ్చి ఉంటుంది. మీ నుంచి కూడా నాకు వాయిస్ వచ్చింది, ఒకరిద్దరు చెప్పారు, డాడీ ఇది 5,000 రూపాయల గోల్డ్ కాకుండా ఎక్కువగా ఏమైనా పెట్టడానికి అవుతుందా, పెట్టండి అని అడిగారు. అయితే అలా పెట్టడానికి అవ్వదు. జాగ్రత్త వినండి, అలా పెట్టడానికి అవ్వదు. ఎందుకంటే నేను ముందు ఇది 50 lakhs 50 లక్షల మందికి మాత్రమే అమ్మాలి. ఆ తర్వాత ట్రేడింగ్లో పెరుగుతుంది. ఎలాగో నేను మళ్ళీ చెప్తాను మీకు. ట్రేడింగ్లో పెరిగిపోద్ది కాబట్టి ఆ ట్రేడింగ్కే ఇద్దారని చెప్పేసి నేను అన్నాను. కానీ తర్వాత మనోడు అప్పుడు ఎంత చేశాను, నేను ఇంకా తక్కువ పెట్టాను. మనోళ్ళు కొంచెం ఎక్కువ పెంచమంటే అప్పుడు 5,000 తీసుకొచ్చాను నేను. 500తో లాస్ట్. ఆ 3 మళ్ళీ వీళ్ళు అడిగిన తర్వాత ఇచ్చాను. 5,000కి ఇప్పుడు మళ్ళీ పెంచమని అడుగుతున్నా. పెంచడానికి వీలు లేదు. కారణం కేవలం 16 లక్షల మంది మాత్రమే కొనగలరు. 16 లక్షల మంది మాత్రమే కొనగలరు. నిన్న ఈ రోజు రిజిస్ట్రేషన్ అయింది చాలా ఎక్కువ అయ్యి. ఇప్పుడు ట్రేడింగ్ ఇచ్చిన తర్వాత, అది ట్రేడింగ్ కాదు, పర్చేజ్ ఇచ్చిన తర్వాత మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 16 లక్షలు మాత్రమే. మనకి కోట్లాది మంది అయిపోయినటువంటి మన తాలూకా ఈ కిబో ప్రపంచంలో కేవలం 16 లక్షల మంది మాత్రమే ఇస్తున్నాం. అది కూడా 5,000 కంటే లోపు. 5,000 కంటే లోపు అనమాట. కాబట్టి ట్రేడింగ్ చేసుకున్న బంగారం ఎక్కడ తీసుకోవాలి, మీరు ఎలా మీకు బంగారం ఇస్తాను అదంతా నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఇప్పుడే మీకు మ్యాటర్ చెప్తున్నాను. కాబట్టి ఒకవేళ మీకు ఎక్కువ కావాలి అనుకున్నారు, మీరు కొనుక్కున్న బంగారాన్ని, అంటే నేను ఇచ్చిన బోనస్ ఇచ్చినటువంటి గోల్డ్ని మీరు అమ్ముకోవడానికి అవ్వదు. కానీ మీరు కొనుక్కున్న గోల్డ్ ఉంది కదా, దాన్ని మీరు అమ్మేసుకోవడానికి మళ్ళీ ఈ 16 lakhs అయిపోయినంటే నేను ఇస్తాను. ఇంకా ముందు ఇస్తాను. అంటే మీరు ఎవరికైనా అమ్మేసుకోవచ్చు, మీ క్యాష్ మీరు చేసుకోవచ్చు మళ్ళా దాన్ని.
ఎవరికైనా గోల్డ్ కావాలి, నాకు ఎక్కువ కావాలని అనుకున్న వాళ్ళు దాన్ని కొనుక్కుంటారు, అమ్మేసుకోవాలని వచ్చిన అమ్ముకుంటారు. అంతే, మీలో మీరు అమ్ముకోవాలి తప్పిస్తే నేను ఇవ్వటం లేదు. P2P ట్రేడింగ్‌లోనే అయిపోద్ది అది. మీరు అలాగే ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఎవరికైనా పంపించారు, అడిగి మళ్ళీ కావాలా అది తీసుకుంటారు. కానీ బోనస్ మాత్రం ఆయన అమ్మడానికి అవ్వదు. బోనస్ వాళ్ళే ఉంచుకుంటారు అన్నమాట. ఓకే సార్, ఓకే డాడీ. ఇప్పుడు దీన్ని 16 లక్షలకి మాత్రమే మనం ఇస్తున్నాం. అది ఇంకా తగ్గిపోయినా ఆశ్చర్యం లేదు. అయితే ఈ 3 నెలల్లోనే మనం చేసుకోవాలి. ఈ 3 నెలల్లో కూడా ఏ మంత్‌లో ఎంత తగ్గుతుంది, ఏంటి అనేది మళ్ళీ నేను తర్వాత చెప్తాను. ముందు ఇది తీసుకోండి. ఈ నెలంతా కూడా ఇందులో మార్పులేమీ ఉండవు. సెకండ్ మంత్, థర్డ్ మంత్ మళ్ళీ మార్పులొస్తాయి. అయితే ఇలా కొనుక్కుంటున్నటువంటి గోల్డ్‌కి 25 లెవెల్ రిఫరల్ నాన్ స్టాకబుల్ పెట్టాను. 25 లెవెల్స్ రిఫరల్ నాన్ స్టాకబుల్. ఎంతో తెలుసా? నాకెవరైనా లైన్‌లోకి రండి. ఇంతవరకు నేనెప్పుడు వాడనిది, మీరెప్పుడు విననిది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే డాడీ, చెప్పండి డాడీ. ఎవరు జోసెఫ్ ఉన్నాడా? ఎస్ డాడీ, ఎస్ డాడీ. ఇప్పుడు మీకు చెప్పింది కాదు, మీకు నేను మొన్న చెప్పింది తక్కువ. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. చెప్పండి డాడీ. సండే కలిసాం కదా మనం. అవును డాడీ. సండే మనం మాట్లాడుకుని తర్వాత వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు మనం ఇదే మాట్లాడతాం. ఇప్పుడు Yes, నేను daddy, yes, daddy. మీరు ఎవరికైనా ఈ గోల్డ్ కొనిపిస్తే Yes, daddy. 50% కమిషన్ గా ఇచ్చేస్తాను. వావ్, 50%. అప్పుడు మీరు 30 చెప్పారు, ఇప్పుడు 50%. 50కి పెంచారు. 50%. శ్రీనివాసు డాడీ ఆ, డాడీ మామూలుగా లేదు. 50% వావ్, చాలా అమేజింగ్. ఎక్కువ ఇస్తాను అనమాట. చాలా ఎక్కువ డాడీ. మీకు 500లోనూ 20% కమిషన్ ఇచ్చి ఇవ్వండి. 100 రూపాయలు అవును డాడీ. 500లోనూ. ఇప్పుడు 50% అంటే ఎంత కమిషన్ వస్తుందో చూడండి. ఎంత నాన్ స్టాకబుల్ వస్తుందో మీరు ఊహించండి. దాన్ని భయంకరంగా వస్తుంది మీకు నాన్ స్టాకబుల్. ఎస్ డాడీ, ఎస్ డాడీ. వ్యాలెట్ దడదడలాడిపోయింది డాడీ. మీరు కొంటుంటే మీ వ్యాలెట్ ఎలా నిండుతో చూద్దరు కానీ. ఓకే, నెక్స్ట్ దీనికి సంపూర్ణమైనటువంటి నాన్ స్టాకబుల్ కమిషన్ తీసుకోవాలంటే మీ డైరెక్ట్ రిఫరల్స్ 1, 2, 3, 4 ఎక్స్ట్రా వేసుకుని సరిపోద్ది. దాని తాలూకు ఇస్తాను నేను. అంటే దాన్ని ఎలాగిచ్చానంటే, మీరు డైరెక్ట్గా రిఫరల్ ఇచ్చిన వెంటనే 12 లెవెల్స్ వరకు మీకు నో ప్రాబ్లం 12 లెవెల్ కమిషన్ వచ్చేది. ఈ 12 లెవెల్లోనే ఎక్కువ పెట్టాను. 12 లెవెల్స్ వరకు నువ్వు రిఫరల్ ఇస్తే మరొక 3 లెవెల్ పెరుగుతుంది, 15. రెండో వాడిని ఇస్తే 3 లెవెల్ పెరుగుతుంది, 18. మూడో వాడిని ఇస్తే 3 లెవెల్ పెరుగుతుంది, 21. నాలుగో వాడిని మీరు డైరెక్ట్ రిఫరల్ చేసుకుంటే 25 లెవెల్స్ పెరుగుతాయి. అంటే 4 లెవెల్స్ పెరిగితే మొత్తం 25 లెవెల్స్. అమేజింగ్ డాడీ, అమేజింగ్. ఎస్ డాడీ. ఎందుకంటే 25 లెవెల్స్ నేనే తీసుకోవడం ఎక్కువైపోయింది ఈ మధ్యని. ఆడు గెలిచింది లేదు, ఆడు తీసుకున్నది లేదు ఆశ. అందుకోసం ఫస్ట్ 12 లెవెల్లో ఎక్కువ పెట్టాను. అప్పుడు నా కిందని వెంటనే వేసుకుంటాను. ఎందుకంటే కిందకి వెళ్ళిపోతే నాకు తక్కువ వస్తుంది. కాబట్టి ఇక్కడే మన వాళ్ళందరం జాయిన్ చేస్తాను. అందుకోసం 50% కమిషన్గా ఇస్తూ 25 లెవెల్స్లో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇస్తున్నాను. కాబట్టి మీరు వేసిన వాళ్ళు పని చేస్తున్నాడా లేదా అనేది నాకు అనవసరం. మీరు వెయ్యాలా. ఆ వేసిన వాడికి కావాలంటే రూల్స్ మళ్ళీ ఇదే రూల్ వర్తిస్తుంది. ఓకే డాడీ? ఓకే Yes, డాడీ. daddy. ఎస్. ఓటు నచ్చిందా లేదా? నచ్చింది డాడీ. చాలా 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 బాగుంది డాడీ. చాలా Yes, అద్భుతంగా ఉంది. చాలా బాగుంది డబ్బుల డాడీ. వరదే, డబ్బుల ఇదిగో వరదే. డాడీ ఆల్రెడీ నాకు లవ్ సింబల్స్ పంపించి లవ్ యూ డాడీ. అందరికీ నచ్చింది. అందరికీ నచ్చింది. ఇప్పుడు మనం సైలెంట్ లో పెట్టి ఇంది డాడీ. Hmm. ఇప్పుడు మనం క్యూ లైవ్ లోను కొంచెమే ఇచ్చాం, కానీ చాలా ఎక్కువ కమిషన్లు వచ్చాయి. ఇప్పుడు దీంట్లో 50% వస్తుంది. ఇంతవరకు నేను ఇవ్వలేదు. ఎవరు అంత కమిషన్ ఇవ్వరు కూడాను. కాబట్టి Yes, daddy, yes. 50% కాబట్టి మీ వ్యాలెట్ ఫిల్ అయిపోద్ది అంతే. ఓకే డాడీ. ఇప్పుడు
ఒకటో లెవెల్, రెండో లెవెల్, మూడో లెవెల్, 4 లెవెల్, 5 లెవెల్లో నాన్ స్టాకబుల్తో పాటు కొంత గోల్డ్ కమిషన్ కూడా ఇస్తున్నాను. వావ్ డాడీ ఇచ్చుకోవడమేనా? నేను ఎవరికి సూపర్ ఇస్తున్నాను డాడీ? ఎవరికి సూపర్ డాడీ, ఇస్తున్నాను? సూపర్ డాడీ. లవ్ యూ డాడీ, నా లవ్ యూ. నా ఫ్యామిలీకి, మా డాడీకి ఇస్తున్నాను డాడీ. ఇన్నాళ్ళు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎదురు చూసి కోపం ఉన్న, ప్రేమ ఉన్న, ఏది ఉన్నా తట్టుకున్నాడు, ఏదో చేస్తాడు, ఏదో ఒక డాడీ చేస్తాడు, ఎదురు చూస్తున్నాడు చూసారా? ఇప్పుడు ఈ లవ్ Yes, daddy. సింబల్స్ పంపిస్తున్న ప్రేమాభిమానాలతోటి అందుకోసం వాళ్ళకి ఇస్తున్నాను. లవ్ యూ డాడీ, లవ్ యూ. ఓకే డాడీ, ఓకే డాడీ, ఓకే డాడీ. ఇప్పుడు మీరు 1 నుంచి 5 లోపుని, 5 లెవెల్స్ లోపుని డమ్మీలు వేసుకుంటే మీ గోల్డ్ ఇన్కమ్ పోయినట్టే, గోల్డ్ మైన్ పోయినట్టే. అర్థమైందా? ఎస్ డాడీ, ఎస్ డాడీ. మీరు 1 నుంచి 5 వరకు మీరు మీ ఇంట్లో వాళ్ళు వేసుకొని కింద వేసారనుకోండి, మీ మైనింగ్ పోయినట్టే. మైనింగ్ పోయింది, అవును డాడీ. పని చేసుకున్న వాళ్ళు వేసుకోవడం వల్ల మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. మీ ఐడీలకు కూడా మీరు వేసుకోండి, ఎన్ని వేసుకుంటారు అన్నీ పని చేసేవిగా వేసుకోండి. వాళ్ళ కిందన పని చేసే వాళ్ళు వేసుకోండి. లేదు నలుగురిని పని చేయకపోయినా పర్లేదు, వాళ్ళు గోల్డ్ కొని వదిలేస్తారనో వేసుకోండి. వాళ్ళు పని చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మీకు 25 లెవెల్స్ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఓకే, ఎస్ డాడీ. బాగుంది లేదా? ఇన్కమ్ వస్తుంది రాదా? చాలా బాగుంది డాడీ, చాలా బాగుంది. చాలా మంచిగా ప్లానింగ్ డిజైన్ చేశారు. ఎస్ డాడీ. 16వ తారీఖున అద్దరిపోవాలా, 17వ తారీఖున. ఓకే ఓకే. ఇప్పుడు ఈ గోల్డ్ని మీరు ట్రేడ్ చేసుకుంటే, గోల్డ్ ట్రేడింగ్లో ట్రేడ్ చేసుకుంటే అది మీరు ఎలా తీసుకుంటారు, ఎలా మీ గోల్డ్ మీ చేతికి వస్తుంది అనే పాయింట్ మీద ఇప్పుడు చెప్తాను. దీన్ని మే నెలలో ట్రేడింగ్కి ఇస్తున్నాను. మీరు అమ్ముకున్నది ఎప్పుడు చేయాలి, బోనస్గా వచ్చింది మీకు ఎప్పుడు దాన్ని ట్రేడ్ చేసుకోవాలి అంతా నేను చెప్తాను. అయితే ట్రేడింగ్ చేసుకున్నప్పుడు మీకు ఉదాహరణకి 1,00,000 ఆ రోజుకి ఎంత బంగారం రేటు ఉన్నదో అంతా పెరుగుద్ది, కానీ తరిగే వాడటం కనిపించలేదు. నాకున్న అనాలిసిస్లో, నాకున్న దాని మీద ఉన్న అవగాహనలో ఇప్పుడు గోల్డ్ మీకు ఇవ్వాలంటే అది నేను ఇప్పుడు ట్రేడింగ్ చేసిందని గోల్డ్గా మార్చాలంటే నాకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఆ ఐడియా ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే 5 lakhs వరకు తులం వెళ్ళిపోద్ది మీకు. తులం గోల్డ్ 5 lakhs, 5 లక్షలు తగ్గదు. ఓకే. అంటే మనం కొనలేం. నాకు తెలిసి ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎవరు తప్పుగా తీసుకోవద్దు నన్ను, పెళ్లి చేసుకోవాలన్నా సరే వెండి దానికి మీరు దానికి గోల్డ్ కవరింగ్ చేసుకోవాల్సి వస్తుందేమో, అంత దారుణం అయిపోయేలా ఉంది, అంత ఎక్కువ అయిపోతుంది ఇది. తప్పుగా అవునండి. నన్ను ఎవరు తీసుకోకండి, తప్పు అనిపిస్తే నన్ను మన్నించండి. తప్పుగా అది కాదు. వాస్తవం డాడీ, అది వాస్తవం. ఎందుకంటే ఇప్పట్లో వాసిపోతున్నాయి. అంటే 1.5 lakhs పెట్టాలంటే ఎంత కష్టం ఉందో. 7.5 ఇంకా డాడీ, 2 లక్షల తులం 2 10 లక్షలు అయింది. గ్రాములను అవును, ఇప్పుడు 65,000 అండి. ఏంటి అనుకున్నా 5 లక్షలు అయిపోద్ది. అవునవును. మీకు వెండి కూడా మీకు 20 లక్షల దాకా వెళ్ళిపోతుంది. అది కూడా మీరు చూడండి, నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన చాలా మీకు కనబడ్డాయి డైరెక్ట్గానే. ఇప్పుడు చెప్తున్నా అవునవును. 20 lakhs వరకు సిల్వర్ వెళ్ళిపోతుంది. మీరు కొనుక్కుని దాన్ని ట్రేడ్ చేసుకున్నప్పుడు కొంత సిల్వర్గా కూడా మీరు మార్చుకోవచ్చు. అది మీకు వచ్చిన గోల్డ్ని సిల్వర్గా కూడా తీసుకోవచ్చు, దాన్ని నో ప్రాబ్లం. మీరు ఇది కావాలంటే అది కావాలంటే అది తీసుకోవచ్చు. అయితే ఈ ట్రేడింగ్లో మీకు ఎంతైతే బంగారం వచ్చిందో ఆ రోజు వాల్యూని బట్టి అంతా మీరు గోల్డే తీసుకోవాలి తప్ప డబ్బు ఇవ్వను. ఎస్ డాడీ, సూపర్ డాడీ. సూపర్. మీకు డబ్బు కావాలంటే డీ కాయిన్ ఉంది, డబ్బు కావాలంటే క్యూసీసీ కాయిన్ ఉంది, కానీ బంగారం కావాలంటే గోల్డ్ కాయిన్ ఉంది. కానీ ఇందులో మీకు క్యాష్ రాదు. డబ్బు దొరుకుతుంది కానీ బంగారం దొరకట్లేదు కదా, అందుకే బంగారమే కావాలి అందరికీ. అదే చెప్తాను. ఓకే డాడీస్, మీకు నచ్చిందా? నచ్చలేదు డాడీస్? నచ్చితే Yes, మీరు ఏం yes, చెప్పాలి daddy. నాకు తెలుసు కదా మీకు, అది పంపించండి. ఎస్ Yes. డాడీస్, ఎస్ బంగారమే వస్తుంది తప్ప గోల్డ్ అది డబ్బు రాదు. డబ్బు కావాలనుకున్న వాళ్ళు గోల్డ్ కాయిన్ కొనొద్దు, గోల్డ్ కొనొద్దు. మీరు డైరెక్ట్గా క్యూసీసీనో డీ కాయిన్ గానో ఏదో కొనుక్కోండి, గోల్డ్ కాయిన్ మాత్రం కొనొద్దు. ఇది బంగారమే వస్తుంది. ఎందుకంటే మనలో చాలా మంది పూర్లో ఉన్నాం మనందరం. అంటే దిగువ మధ్య తరగతి వాళ్ళు అందరం. దిగువ మధ్య తరగతి వాళ్ళు
అంతంత రేటు పెట్టి కొనాలంటే ఇది జరగదు, గగన కుసుమ అయిపోతుంది. జస్ట్ 2 years బ్యాక్ 58,000-57,000 ఉన్నది, ఇప్పుడు 1,65,000 అయిపోయిందంటే ఇక భవిష్యత్తులో దీన్ని మ్యూజియంలోనో ఫోటోలోనూ చూడాల్సి వస్తుందేమో. ఇది ఒకప్పుడు నేను వేసుకున్నాను చూడండి నా బంగారం, ఇప్పుడు లేదు కానీ చెప్పాలా, అలా అయిపోతుంది. కాబట్టి దానికి వెసులుబాటు, దానికి అందుబాటులో తీసుకురావాలనే ఈ గోల్డ్ ట్రేడింగ్ తీసుకొచ్చాను. ఏంటిది? అది 1 crore కాయిన్స్, అది కూడా ఒక్కసారి రిలీజ్ అవ్వు. దాని ప్యాటర్న్ కూడా ఇస్తాను. ప్రతి సంవత్సరం ఇన్ని కాయిన్స్ అని మాత్రం రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్స్కి బిట్ కాయిన్ మీదకి వెళ్తున్నారు అంతా. ఇప్పుడు దాన్ని దాటి మన గోల్డ్ కాయిన్ మీదకి వస్తారు, గోల్డ్ మీదకి వస్తారు. ఎందుకంటే 1 crore సప్లై, 1 crore సప్లై తగ్గించినంత మాత్రాన పెరిగిపోదు. దాని డిమాండ్కి కావాల్సినంత కమ్యూనిటీకి కావాల్సినంత యూటిలిటీ డిమాండ్ కూడా ఉండాలి. అది ఇప్పుడు నేను క్రియేట్ చేసింది, అది మనం క్రియేట్ చేసుకుంది. కాబట్టి బిట్ కాయిన్ కంటే ఇందులో ఇన్వెస్టర్స్ పెరుగుతారు, మన క్యూసీజీలో పెరుగుతారు, మన డీ కాయిన్లో పెరుగుతారు. ఈ గోల్డ్లోనైతే ఇన్వెస్టర్స్కి ఇదొక సదా అవకాశం. ఓ మంచి పోర్టల్ ఇది, వాడి పాకెట్ అద్భుతమైన పాకెట్ అనమాట. దాన్ని అలా మీరు ఇన్వెస్టర్స్ అందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో మీరే చెప్తారు, ఎస్ డాడీ వీళ్ళందరూ ఇన్వెస్టర్గా మారిపోతున్నారు ఇదంతా. ఎందుకంటే స్టేకింగ్ వోల్ట్ అనేది నేను ఇప్పుడు చెప్పను, తర్వాత ఇప్పుడు టైం సరిపోదు, నేను మరొకసారి చెప్తాను. 12 ప్రాజెక్టులు రిలీజ్ చేసి చెప్తాను. అది ఒక అద్భుతం. దానివల్ల వరల్డ్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్, డబ్బున్న వాళ్ళందరూ కూడా ఆ స్టేకింగ్ వోల్ట్లోకి రావాల్సిందే. ఓకే. తర్వాత ఇప్పుడు మనం ఇంతకు ముందు కిబోని వెబ్సైట్లు పెట్టి మీకు డిజిటల్ కాయిన్ ఇచ్చాను, కానీ ఇప్పుడు నేను ఇస్తున్న కాయిన్ రియల్ కాయిన్ ఎక్స్చేంజ్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఎక్స్చేంజ్లో లాంచ్ చేసిన తర్వాతే మీకు ఇస్తున్నాను. ఇప్పుడు అందులో పెట్టేస్తున్నాను. మీరు కొనుక్కున్న కాయిన్ ఆల్రెడీ ఎక్స్చేంజ్లో ఉన్నదే, మళ్ళీ దీనికోసం మళ్ళీ మీరు ఇంకొక ఎక్స్చేంజ్లో పంపించుకోవడం ఇదంతా అవసరం లేదు. ఎక్స్చేంజ్లో ఉన్నదే, మీకు ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి దాన్నే మీకు ఇస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మన కమ్యూనిటీ గోల్డ్ ట్రేడింగ్లో పెరుగుతున్నారు, మెడిసిన్లో పెరుగుతారు, టీవీల్లో పెరుగుతారు, లేదంటే వెహికల్స్లో పెరుగుతారు, మిగతా అన్ని ప్రాజెక్ట్స్లోనూ కూడా మనకి పెరుగుతూనే ఉంటారు. అలాంటి ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నాను. పిన్ టు ప్లైన్ వరకు, కూరగాయలు, పళ్ళు, అవి ఇవి ఏం కూడా అవన్నీ అన్నింటిలో కూడా కాయిన్ యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన తాలూకు ఎక్స్చేంజ్ల్లోకి ఈ క్రౌడ్ పెంచుకోవడం కోసం రకరకాలుగా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే మీ కాయిన్ అత్యధిక రేటుకి పోవాలంటే అత్యధిక కమ్యూనిటీ రావాలి. అదే నేను ఇప్పుడు చేస్తున్న పని. అద్భుతమైన కమ్యూనిటీ మీకు తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి, సూపర్ నడుస్తుంది. ఈ కాయిన్ తాలూగా ఈ అడ్రస్ అన్నీ కూడా రేపిస్తాను. సప్లై మొత్తం అంతా ఏమున్నదో అన్నీ కూడా రేపిస్తాను, మీరు చూడండి. అయితే ఇప్పుడు మనం పాయింట్కి వస్తున్నాము. ఇప్పుడు ట్రేడింగ్లో మీరు ట్రేడ్ చేసుకున్నటువంటి గోల్డ్ని ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలనే దానికి ఇప్పుడు నేను చెప్తున్నాను, వినండి. ఇక్కడ మీరు మీ కాయిన్ ఓ 2 లక్షల రూపాయలు విలువ చేసే ట్రేడింగ్ మీరు కాయిన్ గెలుచుకున్నారు. కాయిన్ వచ్చింది అక్కడ, గోల్డ్ క్యాష్. గుర్తుపెట్టుకోండి దీన్ని, గోల్డ్ కాయిన్తో మీకు గోల్డ్ క్యాష్ వచ్చింది. ఆ గోల్డ్ క్యాష్ని మన తాలూకా స్కై అండ్ ప్రోగ్రాంలో బంగారు షాపులు కూడా వెండర్గా వస్తాయి, లేదు తీసుకొస్తారు. ఓకే డాడీ? గ్రేట్, సూపర్. ఆ బంగారం షాప్లోకి వెళ్ళి మీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ పట్టుకుపోతే ఆ 2 లక్షలు వచ్చింది అనుకోండి, ఆ 2 లక్షల రూపాయల గోల్డ్ అక్కడ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ అకౌంట్లో నేను డబ్బులు పంపించేస్తాను. వావ్, సూపర్ డాడీ. ఓకే డాడీస్? ఎస్ డాడీ. అక్కడికి ఇచ్చేస్తే వాళ్ళకి క్యాష్ అయిపోతుంది, మీకు మీ చేతికి గోల్డ్ వస్తుంది. మీ చేతికి క్యాష్ మాత్రం ఇవ్వను. గవర్నమెంట్ చెల్లించే అన్ని ట్యాక్స్లు మనం సర్వదా చక్కగా మనం కట్టేద్దాం. అవునా కదా? అవును డాడీ. Yes, Daddy. వద్దా? మొదటి నుంచి అదే మన ధ్యేయం డాడీ.
కట్టేస్తాం Yes, డాడీ yes. గేమ్ కట్టాలా Yes, కట్టేస్తాం daddy. మీకు ఇబ్బంది అనుకోండి, ఓ 2 రోజుల తర్వాత అమ్మండి, లేదంటే ₹2 పెరిగిన తర్వాత అమ్మండి. మీ గోల్డ్ క్యాష్ చేసుకోండి, అంటే గోల్డ్ ట్రేడింగ్ చేసుకోండి. అది అలా పట్టుకెళ్ళి మీరు బంగారం తీసుకోండి అంతే. అంటే బంగారం షాపులు కూడా మనకు కనెక్ట్ అవుతున్నాయి, వాళ్ళకి ఆ క్యాష్ వెళ్ళిపోద్ది. ఓకే డాడీస్, ఓకే డాడీ. ఎస్ డాడీ, థ్యాంక్ యూ డాడీ. క్లియరేనా? ఓ క్లియర్ డాడీ, సూపర్. ఓకే, ఎస్ డాడీ. అయిపోయిందా? ఓకే డాడీ. ఓకే. అయితే ఇప్పుడు నేను ఈ మీటింగ్ జూమ్ క్లోజ్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ స్టేకింగ్ వోల్ట్ అనేటువంటి ఆ సంస్థలో మీకు అకౌంట్ ఉంటే వెళ్ళి అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. 300, 500, 1000, 3000, 5000 మీకు ఎంతది కావాలనంతా మీరు అక్కడే ఇప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇచ్చాను ఆల్రెడీ, మీరు కొనుక్కోవచ్చు. సూపర్ డాడీ. గ్రేట్. ఒక్కసారి ఏదో ఒక ప్లాన్ ABCDF 5 ప్లాన్స్లోనూ మీకు ABCD ఈ వరకు ఆ ప్లాన్లో మీకు నచ్చింది కొనుక్కోండి, కానీ ఒక్కసారే మీకు కొనుక్కోవడానికి అవుతుంది. ఒక్కసారే అందులో ఏదో ఒకటే కొనగలరు, ఒక్కసారే కొనగలరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని కొనే ముందు ఆలోచించండి. 300 కొనేసి నాకు 3000 కావాలని, 500 కొనేసి నాకు 5,000 కావాలంటే రాదు. జాగ్రత్తగా తీసుకోండి. 50% కమిషను ప్లస్ 5 లెవెల్స్ గోల్డ్ కమిషను, అది కాకుండా. ఓకే డాడీ? ఎస్ డాడీ. ఎస్ డాడీ. ఓకే డాడీ. డాడీస్, మీ అందరికీ నచ్చిందే అని నేను అనుకుంటున్నాను. నాన్ స్టాకబుల్ ఇన్కమ్ని వరదలా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక నెక్స్ట్ మళ్ళీ రాబోయే ప్రాజెక్ట్ అన్నింటిలో నాన్ స్టాకబుల్తో చింపేస్తాం, అదిరిపోద్ది. ఇంకా మీకు అద్భుతంగా పనికొస్తుంది, అద్భుతంగా డబ్బు వస్తుంది. జాగ్రత్తగా చేయండి, చితక్కొట్టేయండి. మన కమ్యూనిటీని పెంచడానికి ఎన్నో ప్లాన్ చేస్తున్నాను. ఈ రెండింటిలో ఎప్పటిలాగే మీరు నాతోటే ఉండాలి, నా తోడే ఉంటారు, నాతోనే ఉంటారని పూర్తి విశ్వాసంతో ఈ ప్రాజెక్ట్ని మీ చేతుల్లో పెడుతున్నాము. మీరు వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు. జై హింద్ డాడీస్.